ఇప్పుడు మన ముందుకు శ్రీ దారా ముక్తేశ్వర్ గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మీ కరతాల ధ్వనులతో సూక్ష్మ ప్రతిరూపాల సృష్టిలో విశిష్ట ప్రతిభ, మినియేచర్ ప్రతిరూపాల సృష్టి ద్వారా సృజనాత్మకత కళలు, హస్తకళలలో అత్యుత్తమ ప్రతిభగాను భద్రాచలం తెలంగాణకు చెందిన శ్రీ దారా ముక్తేశ్వర్ గారు డి బాలాజీరావు గారి కుమారులు. సృజనాత్మకత కళలు, హస్తకళలు విభాగంలో విశిష్ట గుర్తింపు పొందుతున్నారు. భద్రాచలం దేవాలయ దివ్య అలంకారాలను 3 అంగుళాల గృహ దేవతా విగ్రహం కోసం సూక్ష్మ ప్రతిరూపాలుగా వాహనాల నుండి ఆభరణాల వరకు అద్భుతమైనటువంటి నైపుణ్యంతో రూపొందించడం ఆయన అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఆయన అంకిత భావం, నైపుణ్యం, కళాత్మక ప్రతిభను గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ ప్రత్యేక గౌరవాన్ని వారికి ప్రదానం చేస్తోంది. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నా పేరు దారా ముక్తేశ్వర్, మాది భద్రాచలం. జనరల్గా నేను భద్రాచలంలో ఉంటే పక్క దేవస్థానానికి వెళ్ళేవాడిని అనమాట. కోవిడ్ టైంలో భక్తుల్ని ఎవరిని రాని టైంలో ఆ స్వామివారి నా దగ్గరకు వచ్చినట్టు నేను భావించాను. ఒక 3 ఇంచెస్ విగ్రహాలు ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ అమరవాది శేషగోపాలాచార్యులు వారు బహుకరణ చేశారనమాట. అవి ఎందుకు వచ్చాయో మాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత అనిపించింది దేవస్థానాల్లో ఎలా అయితే అలంకారాలు చేస్తారో మా గృహంలో 3 ఇంచెస్ ఐడల్కి మేము అలా అలంకారం చేస్తామన్నమాట. కోవిడ్ టైంలో తిరువీధి సేవకి రాని రోజుల్లో భక్తులందరూ మా ఇంటికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇది చాలా గర్వకారణం మాకు. అలాగే దీంతోపాటు నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను. 2022లో 0.8 సెంటీమీటర్ గణేష చేశాను అనమాట. ఒక అగ్గిపుల్లలో హాఫ్ కన్నా కొంచెం తక్కువ అంత గణపతి నేను చేశాను. దాంతోపాటు ప్రతి సంవత్సరం నేను ఒక 500 మెంబర్స్కి వినాయకుడిని ఎలా చేయాలనేది మేము మట్టితోటి ఎలా చేయాలనేది నేర్పిస్తాము. దాంతోపాటు ఇప్పుడు మనకి పండుగ విలువలు తెలియాలని చెప్పి దసరా ఎందుకు చేసుకుంటాము, దివాళీ ఎందుకు చేసుకుంటాము, సంక్రాంతి విలువలు, అలా ప్రతి ఒక్క పండుగ విశిష్టలు మేము స్వయంగా తెలియజేస్తాము. దీంతోపాటు జనరల్ అవేర్నెస్ కోసం ఇప్పుడు ఒక పాటరీ ఉంటుంది, కుండ ఎలా వస్తుంది అనేది పాటరీ కుమ్మరి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల్ని ఎలా వస్తుంది అనేది మేము చూపించాము. అలాగే వీటితో పాటు స్టాచ్యూ మేకింగ్, రీసెంట్గా భద్రాచల శ్రీరామనవమి కళ్యాణంకి తలంబ్రాలు కలపడం, వాళ్ళ చేతులతో కలపడం, ఇంకా మరియు చేనేత వస్త్రాలు ఇక్కడే ఉన్నారు. ఆయన చేనేత వస్త్రాలు ఎలా చేస్తారు, స్వామివారి వస్త్రాలు కూడా ఆయన మేమందరం చూపించాం ప్రాసెస్ ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ friends and along with my students also. Thank you for giving me this opportunity. This is the first award which I received from related to this miniature work. Special thanks to Bhadradri Ram and thanks to Telugu Book of Records. Thank you so much. Thank you sir. అందరికీ నమస్కారం. శ్రీ పోలేపల్లి రంగ జనార్దన్ గారికి